కేంద్ర బడ్జెట్ 2025 సామాన్యులకు ఊరట ఇచ్చింది. మొబైల్, టీవీ, ఎలక్ట్రిక్ వెహికల్స్తో పాటు మరికొన్ని వస్తువుల ధరలను తగ్గించనున్నట్లు తెలిపింది. చేనేత వస్త్రాలు, తోలు వస్తువులు, వైద్య పరికరాలు, క్యాన్సర్ వంటి అరుదైన వ్యాధులకు వాడే మందులు, పలు రకాల ఖనిజాలు, భారత్లో తయారయ్యే వస్తువుల ధరలు అన్నీ కూడా తగ్గనున్నాయి. ప్రభుత్వం మొత్తం 82 వస్తువులపై సెస్ను తొలగించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 36 క్యాన్సర్ మందులు తక్కువ ధరకే లభిస్తాయి. బడ్జెట్లో వేతన జీవులకు కేంద్రం ఊరట కల్పించింది. 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించింది. వచ్చే వారం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్తో పాటు భూ రికార్డుల డిజిటలైజేషన్కు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. హోంస్టే కల్పించే వారికి ప్రభుత్వ రుణాలు, ఐఐటి, ఐఐఎస్సిలో కొత్తగా 10,000 ఫెలోషిప్స్కు బడ్జెట్లో నిధులు కేటాయించారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు కేటాయించారు. మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా 1,50,000 కోట్ల రుణాలు కేటాయించారు. నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్, అంతరాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక ప్రకటించారు. తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి బడ్జెట్లో చేయూతనిచ్చారు నిర్మల. కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థను ప్రారంభిస్తామన్నారు. మేక్ ఇన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో బ్రాడ్బ్యాండ్ సేవలకు ప్రాధాన్యమిచ్చారు. గోడౌన్లు, నీటిపారుదల, రుణాల కల్పన, పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి పథకాన్ని ప్రకటించారు. కంది, మినుములు, మైసూరు పప్పు కొనుగోలుకు నిర్ణయించారు. పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం తెస్తున్నారు. స్టార్టప్ల కోసం 20 కోట్ల వరకు, ఎంఎస్ఎంఈలకు 10 కోట్ల వరకు రుణాలిచ్చేందుకు నిర్ణయించారు. ఇక పోలవరం నిర్మాణం వ్యయ సవరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. పోలవరం సవరించిన అంచనాల ప్రకారం 30,436.95 కోట్లు కాగా, పోలవరానికి ఇంకా రావలసిన నిధులు 12,157 కోట్లు విడుదల చేస్తామంది. 41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని ధన్ ధాన్య కృషి యోజన పేరుతో కొత్త పథకం ప్రకటించారు నిర్మల. ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో కొత్త పథకం అమలు చేస్తామన్నారు. ధన్ ధాన్య యోజనతో 1,70,00,000 మంది రైతులకు లబ్ధి చేకూరుస్తామన్నారు. వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి పెడతామన్నారు. బీహార్లో మకానా బోర్డు ఏర్పాటుతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 నుంచి 5 లక్షలకు పెంచారు. పట్టణ అభివృద్ధికి 1,00,000 కోట్ల కేటాయింపు, నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ఏర్పాటుకు సన్నాహాలు, అంతరాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక రూపొందించబోతోంది. రాష్ట్రాల రుణాల పరిమితి జీఎస్డీపీలో 0.5% పెంచబోతోంది. అణు ఇంధన రంగంలో సంస్కరణలతో పాటు 2033 నాటికి 5 స్వదేశీ రియాక్టర్ల నిర్మాణం కూడా చేపడతామని చెప్పారు నిర్మల.